సినీ రంగంలో రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన చరిత్రకారుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని కాకినాడ సిటీ నియోజకవర్గం సంతచెరువు సెంటర్లో వనమాడి కొండబాబు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. భావనారాయణ సెంటర్, ఏటిమొగ, జె రామారావుపేట, పేర్రాజుపేట, పాత బస్టాండ్, కొత్తపేట మార్కెట్, దుమ్మలపేట, సంజయ్ నగర్, పర్లోపేట ప్రాంతాలలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు అన్న ఎన్టీఆర్ అని, తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ ఎప్పుడూ బ్రతికే ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, బంగారు సత్యనారాయణ, ఎస్కే రహీం, పొంగ బుజ్జి, చెక్క శ్రీనివాస్, అమలకంటి బలరాం, గుజ్జుబాబు, రెడ్నం సత్యబాబు, కోడూరు పెద్ద, పసుగడుగుల శేషగిరిరావు, గొరుసు దుర్గారావు, మల్లాడి గంగాధరం, ఎరుపిల్లి రాము, కుప్పనాతి నాగకుమారి, దేవజయలక్ష్మి, కొల్లు కుమారి, చోడిపల్లి సతీష్, మూగురాజు, వడిసెల దానమ్మ, బురయ్య, రికాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కొంతమందికి దేవుడు ఏ రూపంలో ఉంటాడో కూడా తెలియదండి. దేవుడి రూపంలో కూడా రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, దుర్యోధనుడు, భీముడు అలాగ పాత్రలు పోషించి ప్రజలకి దేవుడి రూపంలో కూడా కనిపించి సంతృప్తిపరిచాడు, ఆనందపరిచాడు. దేవుడు ఎలా ఉంటాడో కూడా చూపించాడు, నటనలో చూపించాడు. అన్ని నటనలో చూపిస్తూ, దేవుడి రూపంలో చూపిస్తూ తన జీవితాన్ని ప్రజలకి ఆ రోజు సంతోషం, ఆనందం ప్రజల హృదయాల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. చూడండి ఎంత గొప్ప వ్యక్తో. ఆ నటన తర్వాత మళ్ళీ ఆయనకి ఏమనిపించిందో ప్రజా జీవితంలోకి వచ్చాడండి ఆయన. ఈ ప్రజల కోసం ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, ఈ రాష్ట్రంలో అన్నం పండించే రైతు బాగుండాలి, కార్మికుడు బాగుండాలి, ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలని చెప్పి రాజకీయ పార్టీ పెట్టి ఈ దేశంలోనే ఆదర్శవంతుడయ్యాడండి. రాష్ట్రానికి కదా దేశంలోనే ఆదర్శవంతమైన వ్యక్తి అయ్యాడండి. అందుకే చెప్తాను, తన జీవితమే ప్రజల కోసం జన్మించిన వ్యక్తిగా నేను భావిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాంటి మహానుభావుడు ఈరోజు పార్టీలో నేను ఉండి కార్యక్రమాలు చేయడం కూడా నేను గర్వంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆదర్శమైన వ్యక్తి, ఒక వ్యక్తి పార్టీ పెట్టడం, ఆ పార్టీలో మేము పనిచేయడం, అధికారం ఉన్నా లేకపోయినా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పనిచేయడం, అధికారం ఉంటే వాళ్ళక, అధికారం లేకపోతే ఒకలాగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పనిచేయలేదండి. అధికారం ఉన్నా లేకపోయినా ఎన్టీఆర్ ఆశయాలు ముందుకు తీసుకొని నెరవేరుస్తూ ముందుకెళ్తుంది. భావితరాలు ఈ సమాజం ఉన్నంతకాలం ఎన్టీ రామారావు గారిని ఎవ్వరూ మర్చిపోరు. ఆ విధంగా ఈరోజు యుగపురుషుడిగా ప్రజా జీవితం ప్రజల్లో హృదయాల్లో ఉండిపోతాడు. అలాంటి మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను.